అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ప్రతి వాలంటీరీ బంధుప్రీతి పక్షపాత ధోరణి వీడి పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపికను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఈ నెల 26 నుండి 30 తేదీ లోపల ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంతో జన్మభూమి కమిటీల ద్వారా జరిగిన పొరపాట్లు జరగకూడదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ కూడా చేరాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా ఉండాలని, ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు మరి వాలంటీర్ వ్యవస్థ పనిచేయాలని, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల ముంగటికే, ఇంటి దగ్గరికే చేర్చాలని, అవినీతి రహిత పారదర్శకమైనటువంటి పాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం, మన ప్రభుత్వం యొక్క ధ్యేయం. నియోజకవర్గంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పెనుగొండ మండలంలో కూడా ఈరోజు అవగాహన సదస్సు జరగడం జరిగింది. మేము వాలంటీర్లకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం తరఫున, మరి ఎవరైతే నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయాలని, ప్రతి ప్రభుత్వ పథకం కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా లబ్ధిదారులకు ఇంటి వద్దకే చేర్చేలాగా అందరూ కూడా నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేయాలని, అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించే కార్యక్రమంలో భాగంగా మరి ఆ ఆశయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా మీరంతా పనిచేయాలని కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. మరి వాలంటీర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ విజయవంతమై మరి కార్యక్రమాలన్నీ కూడా, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి చేరుతాయనే ఒక ఆశ, మరి ఒక